good evening. Today we are going to discuss about the articles from 361 to 370. And according to Article 361, it is an exception to Article 14, that is right to equality. And the President, one of the exceptions to the right to the Article 14. So, the President or the Governor is not responsible or is not answerable to any court for the exercise of the powers and duties of his office. కోర్ట్ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఎవరికి ఆన్సర్ చెప్పక్కర్లేదు ఏ కోర్టుకైనా ఈ వాళ్ళ యొక్క పవర్స్ని ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే ఇట్ ఈస్ ద రెస్పెక్ట్ గివెన్ టు ది ప్రెసిడెంట్ అండ్ ది గవర్నర్ బికాస్ దే ఆర్ ఇన్ ద హైయెస్ట్ పోస్ట్. సో ఆర్టికల్ 362 రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ది రూలర్స్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్. అంటే అంతకుముందు కింగ్స్ పరిపాలించేవాళ్ళు కదా మనకి డెమోక్రసీ రాకముందు. సో వాళ్ళది ఇప్పుడు కింగ్డమ్ అనేది కింగ్స్ అదే దాన్ని అబాలిష్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ అని పవర్స్ అని ప్రివిలేజెస్ అని కొన్ని ఉంటాయి కాబట్టి రైట్స్ వాళ్ళ అది అనేది ఆర్టికల్ 362లో వస్తుంది. సో 363 బార్ టు ఇంటర్ఫియరెన్స్ బై కోర్ట్స్ ఇన్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సర్టన్ ట్రీటీస్ అగ్రిమెంట్స్ ఎట్సెట్రా. అంటే ఈ కోర్టు ఇంటర్ఫీరెన్స్ కొన్నిట్లో ఉండకూడదు, ఎందుకంటే ఫారిన్ అఫైర్స్ కానీ ట్రీటీస్ డన్ విత్ ద ఫారిన్ కంట్రీస్ కానీ బార్డర్స్కి సంబంధించి అలాంటివి కొన్ని ఇంటర్నేషనల్ రూల్స్ ఇంటర్నేషనల్ లాస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. దానికి నేషనల్ మన సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దేనికి పవర్స్ అనేది ఉండదు. 364 empowers the President to issue a public notice specifying any law shall not apply by any major port or aerodrome subject to exceptions or modifications. ప్రెసిడెంట్కి పవర్ ఉంటుంది ఇష్యూ చేయడానికి, ఆర్డర్ ఇష్యూ చేయడం. ఏదంటే ఏరోడ్రోమ్స్ కానీ కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్స్ కానీ షిప్ యార్డ్స్ కానీ అలాంటి వాటిల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు స్టేట్స్ అని చెప్పి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. పార్లమెంట్ ఇంటర్ఫిరెన్స్ కూడా ఉండదు. ఆర్ బై అంటే పార్లమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంటర్ఫియర్ అవ్వటానికి వీలు కాదు కొన్ని విషయాల్లో. అంటే అదే ఏరోడ్రోమ్స్ కానీ అట్లాంటి పెద్ద విషయాల్లో అది ప్రెసిడెంట్కే ఉంటుంది పవర్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది ప్రెసిడెంట్కి. 365 వేర్ ఎనీ స్టేట్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఎగ్జిక్యూట్ ది డైరెక్షన్స్ గివెన్ బై ది యూనియన్ ఇట్ షల్ బి లాఫుల్ టు ద ప్రెసిడెంట్. ఎవరికన్నా స్టేట్కి యూనియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ చేయటం, దాని ప్రకారం నడవటం ఇష్టం లేకపోతే కనుక దే కెన్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆర్ డైరెక్షన్స్ గివెన్ బై ది ప్రెసిడెంట్. 366 డిఫైన్స్ ది షెడ్యూల్ ట్రైబ్స్. షెడ్యూల్ ట్రైబ్ అంటే ఏంటి అనే దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది ఈ ఆర్టికల్లో ఉంటుంది. విచ్ మీన్స్ సచ్ ట్రైబ్స్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ పార్ట్స్ ఆర్ గ్రూప్స్ విత్ ఇన్ ది సచ్ ట్రైబ్స్. ట్రైబల్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రూప్స్ కానీ వాళ్ళందరూ దీంట్లో ఈ ఆర్టికల్లో 66లో వస్తారు. 367 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అన్ యాక్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ది డొమినియన్ ఆఫ్ ఇండియా. లెజిస్లేచర్కి సంబంధించి ఏదైనా ఒక యాక్ట్ గురించి ఇంటర్ప్రిటేషన్ చెప్పడానికి అవసరమైనటువంటి ఆర్టికల్ ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. 368 ది పార్లమెంట్ హ్యాస్ ది పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ పార్లమెంట్కి ఉంటుంది, బట్ ఇట్ కెనాట్ చేంజ్ ది పిల్లర్స్ ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అని మనకు కొన్ని రైట్స్ ఉన్నాయి కదా, రైట్స్ అండ్ డ్యూటీస్ ఫండమెంటల్ రైట్స్ కానీ ఇలాంటివన్నీ మనకు స్టార్టింగ్లో చెప్పుకున్నాము. 13 పాయింట్స్ ఉంటాయి. అంటే లెజిస్లేచర్ గురించి ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని, ఇంకా రైట్ టు ఈక్వాలిటీ ఇట్లాంటివన్నీ కూడా, రైట్ టు లివ్, ఇట్లా చాలా ఒక 13 పాయింట్స్ ఉంటాయి. పిల్లర్స్ అనమాట, 13 పిల్లర్స్ అంటారు. అది చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఇట్ కెనాట్ డిస్ట్రాయ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ది పార్లమెంట్ కెన్ అమెండ్ ది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. According to Article 368, the Parliament has the power to amend the Constitution, but it cannot destroy the basic structure of the Constitution. దాంట్లో ఏదైనా అమెండ్మెంట్స్ చిన్న పాయింట్స్ యాడ్ చేయడానికి అలా అవకాశం ఉంటుంది, కానీ సిచ్యుయేషన్ బట్టి అసలు మెయిన్గా స్ట్రక్చర్ అనేది మార్చకూడదు. 369
Parliament has the power to make laws with respect to concurrent list trade commerce within the state. పార్లమెంట్కి పవర్ అనేది ఉంటుంది. కొన్ని కాంకరెంట్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అంటే ఇద్దరికీ ఉంటుంది అందులో, స్టేట్కి సెంటర్కి. పవర్ దాంట్లో ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించి అంటే విత్ ఇన్ ద స్టేట్, ఒక స్టేట్ వరకే మనం ట్రేడ్ అండ్ కామర్స్ తీసుకునేటప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు పార్లమెంట్కి ఇంటర్ఫీర్ అయ్యే పవర్ అనేది ఉంటుంది లాస్ చేయడానికి. 370 gave special status to జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటిది 370 ఆర్టికల్. థ్యాంక్ యూ.